ఇలాగు సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. నీవు నా నోటి వలె ఉందువు. హల్లెలూయా. నీ నోటిని నేను వాడుకుంటాను, నిన్ను నేను వాడుకుంటాను. ఇగో నీ నోటిని నా బోరగా నేను వాడుకుంటాను అని. నిన్ను నోటి మాంద్యము కలవాడను, నాలుక మాంద్యము కలవాడను. నేను స్పష్టముగా నేను మాట్లాడలేనయ్యానంటే ఆ యొక్క మోషేతో దేవుడు అంటూ ఉన్నారు, నీవు నా వైపుకు తిరుగు, అప్పుడు నీ నోటిని నేను ముడతాను, నువ్వు ఏది మాట్లాడో ఆ క్షణములోనే నీకు నేను తెలియజేస్తాను. ఈరోజు ఆయన వైపుకు నువ్వు తిరిగితే నీ నోటిని ఆయన వాడుకునే దేవుడు. తల్లి ఇర్మియాతో దేవుడు అంటున్నారు, ఇర్మియా నిన్ను తల్లి గర్భములో నేను నిన్ను రూపించుకున్నాను. ఇర్మియా అంటూ ఉన్నాడు, ఇదిగో నేను బాలుడను, ఏ విధముగా నేను సువార్త చేస్తాను, ఏ విధముగా నీ వాక్కును ప్రచురం చేస్తాను, ఏ విధముగా నేను పరిచర్య చేస్తానంటే దేవుడు అంటూ ఉన్నారు, నువ్వు బాలుడు అయినా పర్వాలేదు, నీ నోటిని నేను ముడతాను, నీ నోటిని నేను బాగు చేస్తాను, నీ నోటిలో నా వాక్కును ఉంచుతాను, నీ నోటిలో నా జీవాన్ని ఉంచుతాను, నీ నోటిలో నా యొక్క జీవపు గల మాటలు ఉంచుతాను అని చెప్పి ఇర్మియాతో దేవాది దేవుడు మాట్లాడారు. యాషయ్య గారితో దేవుడు అంటూ ఉన్నారు, ఎవరు వెళ్తారో నైసరేలు ప్రజల దగ్గరికి, ఎవరు వెళ్తారో అని మాట్లాడితే మొదట అంటూ ఉన్నాడు, నేను వెళ్ళనయ్యా. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఆకాశము నుంచి ఒక అగ్ని వచ్చి ఆ యొక్క యాషయ్య గారి నోటిని కాల్చింది, కారు నిప్పుతో ఆ నోటిని కాల్చింది. వెంటనే యెషయా అంటూ ఉన్నాడు, ఇదిగో నా అంతరంగంలో పాపము పోయింది, నా నోటిలో పాపము పోయింది, నా పెదవుల్లో పాపం అంతా పోయిందయ్యా, ఇప్పుడు నేను నీ ప్రజల దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తాను అని చెప్పి లేవడం జరిగింది. ఆయన వైపుకు నువ్వు తిరిగితే ఆయన సన్నిధి నీతో ఉండి నువ్వు ఏది మాట్లాడాలో, ఏ సమయానికి ఏది బోధించాలో, ఏ వాక్యము ద్వారా నేను బలపరచాలో, ఏ వాక్యము ద్వారా నేను స్థిరపరచాలో, నీ కుటుంబ సభ్యులతో మాట్లాడాలో, నీ సంఘ సభ్యులతో మాట్లాడాలో, అది ప్రతిదీ కూడా నీ నోటిని ఆయన బోరగా ఉంచుకునే దేవుడు. ఆ విధంగా నేను వాడుకునే దేవుడు ఆయన. అప్పటి వరకు లోకపు మాటలు మాట్లాడావు, అప్పటి వరకు లోకము యొక్క ఆ యొక్క నడతల ప్రకారంగా నడిచావు. కానీ దేవుని వైపుకి తిరిగితే, దేవుని వైపు ఆ యొక్క మనస్పూర్వకంగా ఆయన వైపుకు తిరిగితే మోషేను వాడుకున్నట్లు నేను వాడుకుంటాడు, ఇర్మియాను వాడుకున్నట్లు నేను వాడుకుంటాడు, యెషయాను వాడుకున్నట్లు నీ నోటిని ఆయన వాడుకోబోతూ ఉన్నాడు. ఆయన వైపుకు తిరుగుతావా? ఆయన వైపుకు తిరుగుతావా తల్లి? ఆయన నిన్ను ఒక నాయకుడిగా చూద్దాం అనుకుంటూ ఉన్నాడు, నీ కుటుంబంలో నడిపించేవాడుగా ఆయన నిన్ను తయారు చేద్దాం అనుకుంటూ ఉన్నాడు తల్లి.